హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఫ్రెడ్డీ జెన్నీస్ కిచెన్. నేను మీ ప్రియాంక. ఈరోజు ఇంట్లోనే ఈజీగా స్వీట్ బూందీ ఎలా చేసుకోవాలో వీడియోలో చూపిస్తున్నానండి. చాలా ఈజీగా ఎవరైనా గెస్ట్లు వచ్చినా, మనకి ఎటువంటి ఫెస్టివల్స్ ఉన్నా ఈ విధంగా చేసుకున్నారంటే స్వీట్ చాలా బాగుంటుంది. జ్యూసీగా ఇంట్లోని పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. అంత బాగుంటుందండి స్వీట్ అనేది. ప్రాసెస్లోకి వెళ్ళిపోయినట్లయితే ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోనికి మనము 1 కప్ వరకు ఇక్కడ నేను శనగపిండి అనేది యాడ్ చేస్తున్నాను. అంటే 250 గ్రామ్స్ అండి శనగపిండి అనేది. ఈ పిండిలోనికి నూనె కానీ లేకపోతే వెన్న కానీ 2 స్పూన్స్ వరకు వేడి చేసి ఇందులోని కరిగించి ఇందులో వేయాలండి. ఇలా వేసుకున్నాక ఇవన్నీ కూడా ఒకసారి స్పూన్తో ఇలా మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇందులోనికి చిటికెడు వరకు బేకింగ్ సోడాని యాడ్ చేయాలి. సోడాని యాడ్ చేశాక ఒకసారి ఇవన్నీ కూడా బాగా కలుపుకొని కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. అసలు ఉండలు అనేవి లేకుండా ఇదంతా కూడా స్మూతీ పేస్ట్ లాగా ఇలాగా కలుపుకుంటూ ఉండాలి. అస్సలు ఉండలు అనేవి వీటికి అవసరం లేదండి. ఇలా మనం ఒకేసారి వాటర్ అనేది యాడ్ చేయకుండా ఇలా కొంచెం చొప్పున వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ మరి ముద్దగా కాకుండా పల్చగా కాకుండా కరెక్ట్ కన్సిస్టెన్సీలో కలుపుకున్నట్లయితే మనకి బూందీ వేయడానికి సరిపోతుంది. 1 కప్ వాటర్కి ఇక్కడ నాకు 3/4 కప్ వరకు వాటర్ అనేది 1 కప్ పిండికి కరెక్ట్గా సరిపోయింది. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీ రావాలి. మనం స్పూన్ పెట్టామంటే ఇలాగ స్పూన్కి థిక్గా అంటుకునేలాగా వచ్చిందంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోనికి షుగర్ సిరప్ కోసం ఒక గిన్నెలోనికి 3/4 కప్ వరకు పంచదారని యాడ్ చేసుకొని అందులోనికి మనము 1/2 కప్ వరకు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి. షుగర్ అంతా కూడా బాగా మెల్ట్ అయ్యాక ఇందులోనికి ఫ్లేవర్ కోసం మనము కొంచెం ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలాగా కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా పంచదార అంతా కరిగాక మీడియం ఫ్లేమ్లో 3 to 4 మినిట్స్ వరకు మనం బాయిల్ చేసినట్లయితే ఇలా చేయితో ప్లస్ చేసినట్లయితే మనకి తెమ్మల్లాగా అంటుందంటే సరిపోతుందండి. ఈ స్టేజ్లో మనము స్టవ్ ఆఫ్ చేసి సిరప్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనము కళాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపోయిన ఆయిల్ వేసుకుంటూ ఇలాగ మనకి అన్నం వార్చుకుని జిబ్రేక్ కానీ లేకపోతే ఏమైనా చిల్లులు ఉన్న గిన్నెలో కానీ మనం కలుపుకొని పిండిని ఒకసారి బాగా కలుపుకొని ఈ విధంగా గంటితోని ఇలా వేసుకుంటూ ఇలా ప్లస్ చేసుకున్నట్లయితే మనకి బూందీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. బూందీ వేసాక ఇదంతా కూడా మనకి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. బూందీ వేసి ఆయిల్లోని ఈ విధంగా 2 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసినట్లయితే మనకి బూందీ అనేది పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోతుందండి. ఇలాగ మనము బూందీ మాడిపోకుండా మరి పచ్చిగా కాకుండా ఈ విధంగా మనకి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఈ విధంగా మనకి ఫ్రై చేసుకొని ఆయిల్లో నుండి సపరేట్ చేసేయాలి. ఈ విధంగా మనకి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ఫ్రై అయితే సరిపోతుందండి. అలానే మనం కలుపుకుని పిండి అంతా కూడా ఇలా గంటతోని వేసుకుంటూ బూందీ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఇలాగ మనము ఫ్రై చేసుకున్నట్లయితే బూందీ అనేది పర్ఫెక్ట్గా మనకి ఆయిల్లో ఫ్రై అయిపోతుంది. ఈ విధంగా బూందీ అంతా కూడా మీరు కొంచెంగా వేసుకుంటూ ఫ్రై చేసుకోండి. ఒకేసారి వేసుకున్నట్లయితే ఒకదానికొకటి అంటుకుంటాయి కాబట్టి విడివిడిగా ఈ విధంగా బూందీ వేసుకున్నాక చూసారు కదా, నేను తీసుకున్న 250 గ్రామ్స్కి బూందీ ఎంత వచ్చిందో. ఈ బూందీ చూడండి చాలా క్రిస్పీగా మనకి పర్ఫెక్ట్గా కుదిరింది. ఇలాగ మనము చేయితోని మనము ఇలాగ స్మాష్ చేసామంటే ఇలా బ్రేక్ అవుతుంది చూసారా. ఇప్పుడు ఈ బూందీ అనేది మనము ఇందాక చేసుకున్న సిరప్లోని ఇది యాడ్ చేయాలి. సిరప్ అనేది కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు యాడ్ చేయాలండి. వేడిగా ఉన్నప్పుడు వేయకుండా గోరువెచ్చగా ఉన్నప్పుడు మనము ఈ బూందీ అనేది ఇలా కొంచెంగా వేసుకుంటూ ఇలాగ గంటతోని కలుపుకుంటూ ఉండాలి. మనం తీసుకున్న 1 కప్ శనగపిండికి 3/4 కప్ వరకు షుగర్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఇదంతా కూడా ఒకసారి ఇలాగా వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి పక్కన పెట్టుకొని మనము ఒక 10 మినిట్స్ తర్వాత చూసినట్లయితే సిరప్ అంతా కూడా ఈ బూందీని బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఈ స్వీట్ బూందీలోకి డ్రై ఫ్రూట్స్ కూడా మనము ఫ్రై చేసుకొని వేసుకోవాలండి. ఇక్కడ నా దగ్గర లేక నేను వేయలేదు.
జీడిపప్పు కిస్మిస్ ఇది బాగా ఆయిల్లో ఫ్రై చేసుకొని గోల్డెన్ కలర్ వచ్చాక ఈ బూందీలోనికి టర్న్ చేసుకోవాలి. మళ్ళీ ఒక 5 మినిట్స్ వరకు మూత పెట్టి పక్కన పెట్టినట్టయితే షుగర్ సిరప్ అంతా కూడా ఈ బూందీని అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇందులోనికి మీరు పచ్చకర్పూరం కూడా యాడ్ చేసుకోవచ్చండి. బయట సూపర్ మార్కెట్లో ఉంటుందండి. మీ దగ్గర ఒక వాళ్ళు ఉన్నట్లయితే మీరు ఇందులో యాడ్ చేయండి. నేనైతే నా దగ్గర లేదు కాబట్టి నేను దాన్ని కూడా యాడ్ చేయలేదు. ఇలాగా షుగర్ సిరప్ అంతా కూడా బూందీని బాగా అబ్జర్వ్ చేసుకుంది. చూసారు కదా మనకి అంత విడివిడిగా జ్యూసీగా ఈ బూందీ అనేది కుదిరిందో. మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి. ఏమైనా బర్త్డేస్ ఉన్నా ఫెస్టివల్స్ ఉన్నా ఎవరైనా గెస్ట్లు వచ్చినా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో మీ యొక్క ఫీడ్బ్యాక్ని మాకు కామెంట్స్లో తెలియజేయండి. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.